ప్రేయర్ చేసుకో. కళ్ళు పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్రించా. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినప్పుడు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడి నీ స్వరం వినిపించండి. సన్నిధి వచ్చి ఏసునామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 99వ అధ్యాయం. కీర్తనలు 99వ అధ్యాయం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నింటిపైన ఆయన హెచ్చించి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామము వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును సిద్ధపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవును నీతి న్యాయమును జరిగించున్నావు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాద పీఠం మీదట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సామ్యుయేలు ఉండను. వారు యెహోవా మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చును. మేఘ స్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తనకిచ్చిన కట్టలను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు మాకు ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే ఆయన విషయంలో నీవును పాపము పరిహరింపవచ్చు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా గణపరచుడి. యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. ఇందులో దేవుని గురించి చెప్పబడుకుంటూ వస్తున్నది. ఆ రోజున చూస్తే ఆయన నామము బట్టి ప్రార్థన చేయి వారిలో సమయంలో ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చింది. మనం ఏ స్థితిలో ఉండెను మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటాడు. మరి మేఘములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిని. ఆయన తమకిచ్చిన కట్టలను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయమే నువ్వు పాపం పరిహరించి దేవుడు అవుతుంది. మన దేవుడిని యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడిని యెహోవాను గణపరచుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం పొగడబడుతున్న దేవుడు మన దేవుడిని యెహోవా పరిశుద్ధుడు. అంటే పాపం లేని వ్యక్తులని పరిశుద్ధులని అని అంటూ ఉంటారు. మరి దేవునికి ఒక్కరికే పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ ఉచితమైన కృప ఆయన నమ్ముకున్న బిడ్డలకి అనుగ్రహింపబడుతుంది. నువ్వెంత ఘోర పాపమైనా, ప్రభా నిజంగా నా జన్మల కర్మల పాపని, నేను పుట్టిక నుంచి ఇంతవరకు ఎన్నో పాపములు, హృదయంతో పాపంతో తలంపు ఆలోచనతో ఎన్నో పాపాలు ఆలోచించుకుంటూ వచ్చాను. ప్రభా నిజంగా నేను పాపని నాయన, నన్ను క్షమించు. నీ రక్తంతో కడిగి పావనపరచు. నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను పవిత్రపరచంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన రక్తంతో మన పాపంలో కడిగి పరిశుద్ధులుగా చేస్తాం. మనుషులు అంటూ ఉంటారు, ఆయన నీతిమంతుడా అని అని దిప్పిపోతే మాటలు అంటూ ఉంటారు. ఆయన ఒక్కడే మంచోడా అని అంటూ ఉంటారు. ఎస్, ఒకప్పుడు మనం మంచివాళ్ళం కాకపోయిండొచ్చు. ఆయన నమ్ముకున్న కారణాన్ని బట్టి మనం మంచివాళ్ళుగా అవుతాం. ఆయనకున్న గుణ లక్షణాలు
మనకు ధరింపు చేస్తూ ఉంటాడు. అంత భాగ్యాన్ని మనకిస్తూ ఉంటాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఇదే కాల సమయంలో మరి వింటున్న నీవు కూడా పరిశుద్ధులుగా మరి జీవించాలనుకుంటే నీ హృదయం అందు దేవుని విశ్వసించు. నీ గత పాపంలో ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే నువ్వు నీ హృదయంలో ఆయనని నిజంగా నిజంగా నేను పాపిని ప్రభాని దీనుడిగా తగ్గించుకొని ఒప్పుకుంటావో నీ పాపములన్నీ ఆయన కడిగి పావనపరుస్తాడు. ఆ క్షణమందే దేవుడు చేస్తాడు. ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు. అంతేకాదు పరలోకానికి రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. వారసులు అంటే ఏంటిది? ఒక ఇంటి యజమాని తనకున్న ఆస్తి మొత్తానికి వారసులకి చెందుతాడు. అలాంటిది పరలోక రాజ్యానికి దేవుని పట్టణానికి నిన్ను మరి వారసులుగా చేసుకుంటాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసు. పరిశుద్ధుడ విమోచకుడాన్ని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరచాం నాయన. మరి చక్కటి మాటలు మా వినికిల్లో ఉంచావు. మా బుద్ధి జ్ఞానం కలిగి జీవించటకు ఈ లోకంలో ఈ బుద్ధి జ్ఞానం మాకు సమృద్ధిగా దయచేయండి ఆయన. లోకంతో స్నేహం, దేవునితో వైరవుని మీరు ఎరగరా అన్నాం ప్రభా. లోకంతో మీరు స్నేహం చేయకూడదు తండ్రి. దేవా సహాయపడండి. ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తు విషయంలో నీ పాద సన్నిధులకు ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. సంవత్సరం ఎంతో మాకు దయాకింటుంగా ఇచ్చావు. శోధన కీడు అపాయం నుండి కాపాడు. ముఖ్యంగా జాబుల విషయం కనపడుతున్నావు ప్రభా. నీ చిత్తం నేను ఉన్నతమైన స్థానంలో ఉండటానికి నన్ను ఎంచి ఉంటే ప్రభా నా దేవా మరి సహాయపడని ప్రార్థిస్తున్నాను అయ్యా. అందుకోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. నీ పరులకు కృపా జ్ఞానం నాకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా అలసటని తీసివేయండి. చురుకుగా ఉండటం భాగ్యాన్ని అనుగ్రహించండి. ముందుకెళ్ళే భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆరాధనలో కూడా ప్రార్థించుకుంటున్నాను. ఏసయ్యా నీ చిత్తం నా ఇల్లు జరిగించండి. నా హృదయ ఆలోచన అనేకంగా పుడతాయి ప్రభా. ఏది నీ చిత్తమో ఏది నీ చిత్తం కాదో అయా పరిశుద్ధాత్మ దేవుడిగా నాకు స్పష్టంగా తెలియపరచు. అక్కింతో మాట్లాడండి. నీ చిత్తమే నా ఇల్లు జరిగించండి. నీ చిత్తానికి ఆటంకి వచ్చే ప్రతి పరిస్థితిని దూరపరచండి. ఎవరు వాడుకోకుండా శాతాన్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాను. గృహంలో సంతోషాన్ని నింపునైనా నిజంలో స్థుతి కలిగింటకు నీ కృప దయచేయండి. శాతాన్ని కుతంత్రాలు అయిపోవచ్చు. అంధకార శక్తిని నజరేయుని నామంలో బంధిస్తున్నాను అయ్యా. మరి ప్రార్థించుకుంటున్నాను. తమని విషయంలో కూడా ప్రభా అక్టోబర్ 28 నుంచి మరి దేవా రైల్వేకి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి విషయంలో సహాయపడండి. నీ చిత్తంలో ఉంటే దేవా అది ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా ఫిల్అప్ అవుటకు కృప దయచేయండి. తనకు కూడా చదువుకునే ఆలోచన పుట్టించండి ప్రభా. చదువుకునే వాతావరణాన్ని కల్పించండి. నేను మనసు మార్చలేను కదా ప్రభా. తన మనసు హృదయం జ్ఞానం జ్ఞాపశక్తిని మంచిగా చదువుకునే స్టిమ్యులేట్ పవర్ని విడుగు దయచేయండి దేవా. సహాయపడమని ప్రార్థిస్తాను. తనని నిలబెట్టండి. జాబ్లో నిలబెట్టండి అయ్యా. నీ నామాన్ని ఘనత తెచ్చుకో ప్రభా. దయగలైనా ఇదేమి పాలించమని ప్రార్థిస్తాను. భవిష్యత్తు విషయంలో ప్రభా ఎవరితో తన జీవితం సెటిల్ అవటానికి నీ చిత్తమైనను ప్రభా అయా. గృహంలో సంతోషాన్ని నింపండి. యెహోవా భయభక్తి గలవారితో జతపడటకు నీ చిత్తంలో ఉన్నవారిని గృహానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా తల్లిదండ్రులు మా భవిష్యత్తు కోసం విచారించకపోయినప్పటికీ ప్రార్థన చేయకపోయినప్పటికీ ప్రభా మేము నీపై ఆధారపడుతున్నాం తండ్రి. నువ్వు మా పరులకు తల్లి తండ్రి కాబట్టి యాజకత్వం వహించండి. ఇంట్లో దుష్టుల సహా దుష్ట కుతంత్రాలను అయిపోవచ్చండి. నేను జ్ఞానం కలిగి జీవించుటకు నీ కృప దయచేయండి. మా ద్వారా వచ్చే మహిమను దృష్టి దొంగిలించుకుని కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. నాయన జ్ఞాపకం చేసుకో ప్రభా.
తన విధమైన అలవాటు నుండి విడుదల దయచేయండి ప్రభా. ఆ విషయం నీ కాడ ఎన్నోసార్లు విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. ఎందుకు తన హృదయం కఠినపరచబడుతుందో ప్రభా, ఆ విషయం నాకు తెలియదు కదా దేవా. రహస్యం అందున్న దేవుడు నీకు మాత్రమే తెలుసు. విషయంలో జ్ఞాపకం చేసుకొని దానికి కావలసిన మెడిసిన్ ప్రభా వేయబడుతున్నాయి ప్రభా. విషయంలో సహాయపడండి. అది తన శరీరంలో పనిచేయటకు నీ కృప దయచేయండి. ఆల్కహాల్ తాకాలన్న ఆలోచన వచ్చినప్పుడు, ఆ వాసన చూసినప్పుడు పడకుండా సహాయపడండి. అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. దాని విషయమే ప్రభా, గృహంలో స్థుతి కలిగినప్పుడు సాక్షి చెప్తున్న వాక్యాన్ని అనుకరించాను. దయగలను ఆయన ఇదేని పాలించాను. డిసెంబర్లో ఇంట్లో స్థుతి కలిగి ఉండాలి. ఇల్లు పవిత్రపరచుకుంటకు కావాల్సిన సహాయం దయచేయండి. మాకున్న అక్కరలేని నీ మహిమాశంలో తీర్చండి. మొదలైన మిగతా వాక్యాలు రాపియాల విషయంలో సహాయపడండి అయ్యా. అన్ని విషయాలు మీ దయగల చేతికి అప్పచెప్తున్నా. మ్యారేజ్ విషయంలో ప్రపోజల్ విషయంలో అయ్యా, లాంగ్ ప్రాసెస్ ప్రభా. డిసెంబర్లో అది నిశ్చితమా కాదా వాగ్దానంతో మాట్లాడండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి, ధైర్యపరచండి. అన్ని విషయాలు దయగల చేతికి అప్పచెప్తా. ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి స్తుతిస్తూ అవేమని కావేమని బిడ్డలు తొట్టిల్లకుండా కావదల భద్రత ఉంచండి. భయము భక్తి కలిగి జీవించే జ్ఞానము దయచేయండి ప్రభా. ఆయన త్రొట్టిల్లకుండా కావదల భద్రత కావ్యమని జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి పరిస్థితిని దూరపరచండి. నిరంజన జ్ఞాపకం శోధన నుండి కాపాడండి. జాబ్ విషయంలో వీడికి సహాయపడమని ప్రార్థిస్తుంది. నిశ్చితమే జరిగించమని, నిశ్చితమైతే దానికి స్టడీ సంబంధించిన జాబే దొరుకుటకు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాను. చిన్న విషయ కుటుంబంలో ప్రార్థిస్తున్నాను. తన అత్తమ్మ ఆడపడుచులకి రక్షణ దయచేయండి. తన భర్త జాబ్కి నేను ఏర్పాటు చేయండి. పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. ఆరోగ్య విషయంలో కృపలో భద్రపరచుకో. నీ కాచి కబ్దల భద్రత ఉంచేవాడు. అంధకార శక్తులు నజరేయుని యేసు నామంలో వందిస్తూ ఇంతవరకు చేసిన మేలుని బట్టి నా ఫ్రెండ్స్ నాకుంటూ పరిచయమైన రక్షణ లేని వారందరినీ రక్షించమని కోరుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసు దివ్యమైన నామంలో అది వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే సిల్వ రక్తమే యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగును.